వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అసంతృప్తులు ఉన్నాయి అన్నటువంటిది రోజు సీరియల్ కొద్ది రాసుకొస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు లేకపోతే రెచ్చగొట్టే కార్యక్రమం ఇప్పుడు సాక్షి చేస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళే కదా ఇప్పుడు వార్తలు అన్నది వార్తల్లాగా ఎప్పుడూ చచ్చిపోయినాయి కదా. తాజాగా ఎన్ఆర్ఐ క్యాండిడేట్లతో తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెడుతుందంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో కాకినాడ ఎంపీ సీట్లో వ్యాపారవేత్త సానా సతీష్ దూసుకురావడంతో సీనియర్ నేతలు మణిపడుతున్న టీడీపీ జనసేన పార్టీలు ఏదో ఒక దాని నుంచి పోటీ చేసింది రెడీగా ఉండటం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మద్దతు ఆయనకే ఉండటం, జ్యోతుల్ నెహ్రూ వర్గానికి మింగుడు పట్టలేదు, నెహ్రూ తన కుమార్ నవీన్ కుమార్తె ఎంపీగా పోటీ చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలకి అసలు పార్టీలో సభ్యత్వంగా కూడా లేని సతీష్ అడ్డుపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణ కుమార్తె యనమల దివ్యాన్ని ఉన్నట్టుండి తీసుకొచ్చి ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్న యనమలకు వరుసకు సోదరుడు కృష్ణుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ దశలో ఆయన పార్టీకి దూరం అయ్యేందుకు సిద్ధమయ్యారు. దివ్యను వ్యతిరేకిస్తూ ఆ వర్గానికి చెందిన యనమల రాజేష్ మీద కృష్ణ వర్గం దాడి కూడా చేసింది. విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీ తెర మీదకి రావడంతో ఇప్పటివరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న బాలయోగి తనయుడు గంటి హరీష్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హరీష్ని ఏమైనా జనసేనలోకి చేర్చుకుని వాళ్ళు సీట్ ఇస్తారని తెలియదు. ఏలూరు జిల్లా చింతపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్ఆర్ఐ సొంగా రోషన్ని నియమించడంతో ఆ సీటు మీద ఆశలు పెట్టుకుని టీడీపీ నేతలు బగ్గుమంటారు. అట్లా ఏలూరు పార్లమెంట్ సీటు కోసం ఎన్ఆర్ఐ గోరుముచ్చు గోపాల్ యాదవ్ ముందుకు రావడంతో ఆ సీటు తమదేనని భావిస్తున్న మాగంటి బాబు బోళ్ల కుటుంబీకులు ఆందోళన మునిగిపోయారు. గోపాల్ 4 నెలలుగా లోకేష్ పాదయాత్ర చంద్రబాబు సభలకు ఫుల్ పేజీ యాడ్లు ఇస్తూ హడావిడి చేస్తున్నారు. పార్టీ నేతలతో సంబంధం లేకుండా విడిగా తన హంగు ప్రదర్శిస్తున్నారు. ఇకపోతే కృష్ణా జిల్లా గుడివాడ ఇన్ఛార్జిగా ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని నియమించడంతో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న రావి వెంకటేశ్వరరావుకి ఆగ్రహంతో రగిలిపోతుంది. కేవలం ధనబలం ఉందనే కారణంతో రావిని కాదని వెనిగళ్లకు చంద్రబాబు సీటు ఖరారు చేయడం పార్టీ వర్గాలను వివరపరిచింది. అలా గుంటూరు ఎంపీ సీట్ రేసులో ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ని చంద్రబాబు రంగంలోకి దించడంతో అక్కడ ఉన్న నేతలకు మింగుడు పడడం లేదు. కనకాపల్లి టీడీపీ నుంచి అభ్యర్థిగా సీనియర్లను కాదని బయట ప్రాంతం నుంచి వచ్చి నిన్న బైరా దిలీప్ కుమార్ పేరును తెరపైకి తీసుకొచ్చే టీడీపీ కార్యక్రమాలకు లోకేష్ యోగాళం యాత్రకు భారీగా ఖర్చు పెట్టిన దిలీప్ టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా పక్కన పెట్టాలి. పవన్ కళ్యాణ్ సోదరు నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆ సీటు మీద గంపిడాసులు పెట్టుకున్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోతుందంటూ ఓవరాల్గా ఎక్కడెక్కడి నుంచినో వచ్చినటువంటి వాళ్ళు అక్కడ పెత్తనం చెలాయించబోతున్నారంటూ వాళ్ళని రెచ్చగొడుతూ ఎవరికైతే రాదో వాళ్ళ మీదన సానుభూతి చూపించే కోణంలో స్టోరీ రాసుకొచ్చింది సాక్షి.